ధర్మం గెలిచింది, మూడు ముక్కలాట ముగిసిందని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదమైందని, చట్టసభలో వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ప్లాట్లు ఖర్చు అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్లాట్లు ఇక అలాట్ చేయాల్సింది కేవలం 650 మందికి మాత్రమేనని, డేటా తీసుకొని మాట్లాడితే బాగుంటుందని, ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. ఈరోజు ధర్మం గెలిచింది, మూడు ముక్కలాట ముగిసింది. ఈరోజు పార్లమెంట్ లో ఏదైతే చట్ట సవరణ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ కి ఏదైతే చట్ట సవరణ చేసి అమరావతి రాజధానిని చట్టసభలో డిసైడ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా రైతు సోదరులందరి తరపున, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు చట్టసభలో వైసీపీ నాయకులు ఏం మాట్లాడారో నాకు తెలియదు. వాళ్ళు అసలు రాజధాని అమరావతి అని చెప్పేది వదిలేసేసి దానికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి, ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు ఏంది, అసలు ప్లాట్ల విషయం తెలుసుకుని మాట్లాడాలా. ప్లాట్లు ఎన్ని ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది అప్పుడు మాట్లాడితే ఏదైనా ఉంటుంది. కేవలం 651 మొత్తం 30,073 మందిలో. అదేవిధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్స్, ఈరోజు రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ కూడా దాదాపు అందరికి అయిపోయింది. రిజిస్ట్రేషన్ వాళ్ళకి ప్లాట్ల రిజిస్ట్రేషన్ దాదాపు అయిపోయింది. మొత్తం 70,790 ప్లాట్లు అలాట్ చేసాం. అందులో 62,872 ప్లాట్లకి రిజిస్ట్రేషన్ అయిపోయింది, వాళ్ళ పేరుతో చేసాం. ఇంకా చేయాల్సింది కేవలం 7,912. దానికి కారణాలు ఏంటంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్,